గల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ధరలు తగ్గినాయి, జిఎస్టీ తగ్గింది, చాలా వరకు ధరలు తగ్గినాయి అని చాలా మంది మార్కెట్లలో పోతున్నారు. సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన ముచ్చట ఏం చెప్పిందంటే, బహుత్ సస్తామే మిలేగా, पैसा ज़्यादा कम हो गया, कोई भी ले लो, जीएसटी कम हो गया, जीएसटी नहीं कुछ नहीं, खाओ पियो ఎంజాయ్ करो ऐश करो, त्योहार अच्छे से करो అనగానే అదే నిజం అనుకొని చాలా మంది మార్కెట్లలో పోతున్నారు. సూపర్ మార్కెట్లకు పోయి సామాన్ తీసుకొని ఉప్పు పప్పు నూనె గీనె కారం అన్ని తీసుకొని బిల్లు చేయమంటే ఎంత అయిందా బిల్లు అంటే గదే 6,000 అయిందని చెప్పిందట. అరే గతంలో గదే 6,000 ఇప్పుడు తగ్గినాక కూడా అంతే. ఎందుకు సార్ మరి గిట్ట అంటే పాత స్టాక్కు పాత ధరే, పాత స్టాక్కు పాత ధరే, కొత్త స్టాక్ వచ్చినాక కొత్త జిఎస్టీ అమల్లోకి వస్తుంది. గప్పటిదాకా లేదు. పాత ధర పాత స్టాక్ ఇదంతా ఈ సొమ్మంతా పాతదే కాడికి పాత ధరే కట్టాలి అంటున్నట్టు. మరి పాతది ఎప్పుడు వస్తుంది ప్రజలారా? పాతది ఒడుస్తుందా? ఒడవదు. ఎట్లా వస్తుంది? ఆయనకి ఇవ్వాలనిపిస్తే, షాపోనికి ఇవ్వాలనిపిస్తే ఇది కొత్తదని చెప్తే కొత్తదని తెలుస్తుంది. ఎప్పుడు తెచ్చినా ఇది పాతదే అంటాడు. మరి ఎట్లా మరి పాడవుతుంది? ఇక చాలా మంది మార్కెట్లోకి పోయినాక, సూపర్ మార్కెట్లోకి పోయినాక సామాన్ అంతా తీసుకున్నాక బిత్తర పోయి చూస్తురంట. అరే ధరలు తగ్గుతాయి అని మాట్లాడితే ధరలు లేవు, ఏం లేవు, మొత్తం పాత రేట్లు ఉన్నాయంటే ఆడు ఒకటే మాట చెప్తున్నాడు. షాప్ వాడు ఏం చెప్తున్నాయంటే, పాత స్టాక్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది, కొత్తది మా దగ్గర రాలేదు, కొత్తది వచ్చినాక రాపో అప్పుడు మాట్లాడుతాను. మరి కొత్తది ఇప్పుడు వస్తుందా? తీసుకొచ్చి పెడతాడు. కింటలకే తీసుకొచ్చి పెట్టిరు. సపోజ్ కింటలు కాదు, కొత్తదే తీసుకొచ్చి పెట్టిరు, ఇది పాతదే అంటాడు. అందులో మనం ఏమైనా పుల్లేసి చెక్ చేస్తామా? ఇది ఎప్పటిది ఏం కథ అనేది పుల్లేసి చెక్ చేస్తే ఇది ఇవాళ తెచ్చింది నిన్న తెచ్చింది అని మనకు తెలుస్తుందా? జనాలను ముంచాలంటే పెద్ద సమస్య కాదు. మీది మాటకు చెప్పమంటే ముచ్చట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా చెప్తారు. కానీ కొన్నిటికి తగ్గొచ్చు. ఒక కార్లు ఉన్నాయి, సపోజ్ కొత్త కారు ఇవాళ తయారు చేసినా చెప్తే నిజంగానే ఇవాళ నుంచి ఆ రేట్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది కాబట్టి 1,00,000 2 లక్షల రూపాయలు తగ్గినాయి అంటే అది ఒప్పుకుందాం. కానీ మరి ఆ కార్లు కొంతందుకు ఈ పేదోళ్ళంతా పోతారా? బైకులు కొంతందుకు ఈ పేదోళ్ళంతా పోతారా? బంగారం కొంతందుకు ఈ పేదోళ్ళంతా పోతారా? పేదోళ్ళకి కావాల్సింది ఏంది? నిత్యావసర వస్తువులు కావాలి. మరి నిత్యావసర వస్తువుల మీద తగ్గాలంటే మరి పాత ధరకే అని బట్టిది. మరి పాత ధరకే అంటే మరి మళ్ళీ రేటుకి అదే వచ్చే, మరి ఎడ తగ్గినట్టుగా. ఇప్పుడు జిఎస్టీ మరి కొన్నిటికన్నా మరి పెట్రోల్ డీజిల్ సంగతి ఇంకా అట్టే ఉన్నది. అది ఇంకా దాని సంగతి ఇంకేం చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం పాత ధరలకే పోతుందంట. ప్రస్తుతానికి ధరలు తగ్గినాయని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభుత్వాలు చెప్పినా తగ్గినాయని మనం అనుకుని తగ్గినాయని, కానీ షాపులలో మాత్రం పాత ధరకే అమ్ముతారంట. మరి ఏడ తగ్గినాయో ఏం కథనో ఇక నాకైతే తెలియదు. ఇక మీరే చెప్పాలి కామెంట్ రూపకంగా. ఉంటా మరి.